ఎయిర్ క్రాఫ్ట్ నేల మీద ఉన్నప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి పీడనం వేరు. పైకి వెళ్ళిన కొద్దీ పీడనం అల్పపీడనం ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ పైకి వెళ్ళేటప్పుడు కంపారిటివ్ భూమి మీద సేమ్ పీడనం ఉంది. పైకి వెళ్ళేసరికి బయట వాతావరణంలో పీడనం తక్కువ ఉంది, లోపల ఎక్కువ ఉంది. ఏమవుతుంది? బర్స్ట్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండడం కోసం ఎయిర్ క్రాఫ్ట్లో ప్రెషర్ని కంట్రోల్ చేస్తారు. కంట్రోల్ చేసి తగ్గిస్తారు పైకి వెళ్తున్న కొద్దీ. ఏమవుతుందంటే టేక్ ఆఫ్లో ఒక్కసారిగా ఎక్కువ స్టీప్గా ఏరోప్లేన్ పైకి వెళ్ళినప్పుడు ఈ ఇబ్బంది వస్తుంది. ఎందుకు? మనం ఇందాక అనుకున్నాం కదండి, మధ్య చెవిలో పీడనాన్ని సమాంతరంగా బయట పీడనంతో సమానంగా ఉంచడం కోసం ఒక 2 సన్నటి గొట్టం ముక్కు వెనకాతలకి ఓపెన్ అయి ఉంటుంది. సో ఈ గొట్టం ద్వారా ఎయిర్ బయటికి రావాలి, లోపలికి వెళ్ళాలి. ఇది జరుగుతూ ఉంటే కనుక ఎయిర్ క్రాఫ్ట్ లోపల ఎంత పీడనం ఉందో మధ్య చెవిలో కూడా అంతే పీడనం ఉంటుంది. అప్పుడు ఇబ్బంది ఉండదు. ఓకే. ఒకవేళ ఇలా జరిగే ప్రక్రియలో ఏదైనా లోపం ఉంటే కనుక పీడనంలో తేడా వల్ల ఇందాక లోపల పీడనం ఎక్కువ ఉందనుకోండి, మధ్య చెవిలో కర్ణబేరి పొర బల్జ్ అవుతుంది. ఇంకా ఎక్కువైతే బస్ట్ అవుతుంది.